గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మన అధికారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ అధికారులు అవ్వచ్చు, ఎవరైనా లేక జ్యుడిషియరీ జడ్జెస్ ఎవరైనా అవ్వచ్చు, న్యాయాధిపతులు అవ్వచ్చు, దేవుడు వారిని ఆ యొక్క పదవి ఇచ్చి, ఆ హోదా ఇచ్చి, ఆ అధికారం ఇచ్చి దేవుడు నియమించాడు. వారికి మనం లోబడి ఉండాలి. వారు దుర్మార్గుల, మంచోళ్ళ, చెడ్డవారా అనే తర్వాత విషయం. మరి దుర్మార్గుల్ని కూడా దేవుడే నియమిస్తాడా? ఖచ్చితంగా దుర్మార్గులైనా మంచివారినైనా దేవుడే అధికారానికి వారిని హెచ్చిస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తున్నది, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. మంచి అధికారులను దేవుడు నియమించాడు, చెడ్డ అధికారులను దయ్యం నియమించిందని కాదు. అధికారాలన్నీ కూడా దేవుడే నియమించాడు. చెడ్డవారికి ఎందుకు ఇస్తాడండి దేవుడు అధికారము అని కూడా ప్రశ్న రావచ్చు. బైబిల్లోనే మనం చూసినట్లయితే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు చెడ్డవారైనటువంటి ఫిలిస్తీన్లు లాంటి అన్యజనులకు దేవుడు తన బలాన్ని, అధికారం ఇచ్చి తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు దుర్మార్గంగా జీవిస్తున్నప్పుడు హబకుక్కు భక్తుడు అంటాడు, అయ్యో ఈ దుర్మార్గత నేను చూడలేకపోతున్నానంటే హబకుక్కుతో దేవుడు అంటాడు, కంగారు పడద్దు, దేశమంతా పాడైపోయింది కాబట్టి బబులోనీళ్ళు వస్తున్నారు, వీరికి తగిన బుద్ధి చెప్తారు, వారు వచ్చి అందరినీ నాశనం చేసి పాడేస్తారంటే హబకుక్కు అంటాడు, వారు మాకన్నా దుర్మార్గులు కదా ప్రభువా. అవును, మీకన్నా దుర్మార్గులు అవ్వచ్చు, కానీ ఈరోజు మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పడానికి ఆ దుర్మార్గులు నేను వాడుకుంటున్నాను. ఆ తర్వాత వారికి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇంకొకరిని వాడుకుంటాడు దేవుడు. మీడో పెర్షియన్ కింగ్డమ్ దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుడు ఎవరినన్నా ఎలాగన్నా వాడుకుంటాడు. కానీ మన జీవితంలో ప్రభువా మాకు ఒక మంచి అధికారి ఉంటే మాకు మాకు ఎంతో మేలుకరంగా ఉంటుందయ్యా, మంచి అధికారులను మాకు ఇవి ప్రభు అని దేవునికి ప్రార్థన చేయాలి. అంతకంటే ముందుగా, అంతకంటే ముఖ్యంగా మనము మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనకి మంచి అధికారులను ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం మంచిగా ఉన్నప్పుడు కూడా చెడ్డ అధికారులను ఒకవేళ మనకున్నప్పుడు వారికి చెడు మనల్ని అంటకుండా, వారి ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా, మనకి హాని చేసేవారైనప్పటికీ కూడా వారి నుండి తప్పించగలడు కూడా మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఇస్కరియోతు యోధ దుర్మార్గత వల్ల, దుర్మార్గంగా అప్పగించుట ద్వారా, అంతకంటే ముఖ్యంగా ప్రధాన యాజకులైన అన్నా కయ్యప్పల యొక్క దుర్మార్గత వల్ల అప్పగింపబడినప్పుడు పిలాతు అంటాడు, ఏమి మాట్లాడు, నిన్ను సిలువ వేసే అధికారం ఉంది, సిలువ వేయకుండా తప్పించే అధికారం కూడా నాకు ఉందంటే యేసు ప్రభు అధికారైనటువంటి న్యాయాధిపతి, జడ్జి అయినటువంటి పిలాతుకి ఏమంటాడండి? పైనుండి అధికారం నీకు ఇవ్వబడకపోతే ఏమీ చేయలేవు నువ్వు. చదువుదామన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 10-11 వచనాలు. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నీకు ఈ అధికారం, నన్ను సిలువ వేసే అధికారం కూడా నా తండ్రి నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు వేస్తావు. నా తండ్రే నువ్వు అంటే నీ వల్ల కాదు. కనుక నేను సిలువ వేయబడి నా తండ్రి చిత్తం కనుక నువ్వు నన్ను తప్పించేదేటి? నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. అది దాని యొక్క అంతరార్థం. యేసు ప్రభు ఆన్సర్ విని పిలాతుకి చాలా ఆశ్చర్యం వేసింది. పిలాతు ఎంతో యేసు ప్రభుని తప్పిద్దాం అనుకున్నాడు, కానీ అతడు యూదులను సంతోషపరచడానికి యేసు ప్రభుని సిలువకు అప్పగించిన దుర్మార్గునిగా అతడు ప్రవర్తించాడు. గమనించిన ప్రియులారా, ఇక్కడ పిలాతుతో యేసు ప్రభు అన్నమాట, పైనుండి నీకు ఇవ్వబడకపోతే, పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నీవు
నా మీద నీకు ఏ అధికారం ఉండదు. ఇదే మాట మన లైఫ్ కూడా అప్లై చేసుకుందాం. దుర్మార్గులు మనల్ని బాధపరచవచ్చు, దుర్మార్గుపై లీడర్స్ వల్ల మనం ఇబ్బంది పడవచ్చు. ఎందుకని ఆయన మనము బ్రతిమలాడుకోవడం కంటే, ఎందుకని నాకు ఎలా చేస్తున్నాడు ఈయనని మన కుమిలిపోటు కంటే, ఈ అధికారం వల్ల నాకు ఇంత నష్టం కలుగుతుందని నా దేవునికి తెలీదా? తెలుసు. అయినా నాకు ఇది జరుగుతుందంటే దీని వెనకాల దేవుని ప్లాన్ ఏదో ఉంటుంది. కనుక మనం అధికారి చుట్టూరు తిరిగి ఆయనకి ఒంగొంగి దండాలు పెట్టడం కాదు. ప్రభా, ఈ కష్టాలు పడడం నీ చిత్తమైతే నాకు ఓర్చుకునే శక్తిని వినాయన. ఎంతకాలం నేను ఈ అధికారి క్రింద ఇబ్బంది పడాలో అంతకాలం కూడా నేను సహించే శక్తి నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. నీ కృప నాపై చూపి, అయితే ఈ అధికారి మనసు మార్చు నాయన, లేకపోతే ఈ అధికారినే మార్చి నాకు మేలైనటువంటి అధికారిని ఇవి ప్రభు అని దేవునికి ప్రార్థన చేద్దాం. అధికారాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. మరి కష్టంగా ఉన్నప్పుడు ఓర్చుకుందాం. దేవుడే తగిన సమయంలో ఒక మంచి అధికారిని ఇచ్చి మనల్ని దీవించి హెచ్చించులాగున మన అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మన దేశానికి మనకు మంచి అధికారులు ఇచ్చేలాగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. అందుకనే ఈ 2024 సంవత్సరంలో స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ నిమిత్తము ఈరోజు అనగా ఈ బుధవారం, రేపు గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ కొంతమూరు రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నాను. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వారు ఉంటే ఈ ఉపవాస ప్రార్థనకి రండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 కంటిన్యూస్ ప్రేయర్స్. ఈ పార్టీ నగ్గాల, ఆ లీడర్ నగ్గాల కాదు. ప్రభువా, నీ బిడలమైన మాకు మా దేశాన్ని నీతి న్యాయంలో నడిపించే అధికారులను, క్రైస్తవులను, ముస్లింలను, హిందువులను, జైనులను, ఇంకా అదర్ రిలీజియస్ పీపుల్ ఎవరైనప్పటికీ కూడా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చే, మత స్వతంత్రం ఇచ్చే, సెక్యులారిటీని కాపాడే లీడర్స్ని మాకు ఇవి ప్రభు. భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్లోనూ కూడా నీతి న్యాయాలు నైనా ఇంప్లిమెంట్ చేసే లీడర్స్ని ఇవి ప్రభు అని భారతదేశం కొరకు భారంగా ప్రార్థన చేసే సమయం వచ్చింది. రేపు 19వ తారీఖు నుండే ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ముందుగానే ప్రతి సంఘం కూడా ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేసుకుని రాబోయే రోజుల్లో దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి, అన్యాయస్తుల నుండి మన దేశాన్ని, మనలను రక్షించమని ఇప్పుడే అంగలార్చుతూ కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని మాకు మంచి అధికారులను విప్రభ, మంచి పాలకులను విప్రభ అని ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనకు ఆయన కృపగల జవాబు దయచేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారముగా పిలాతుతో నువ్వు చెప్పావు, పైనుండి ఇయ్యబడకపోతే నా మీద నీకు ఏ అధికారం లేదన్నావు నాయన. అయ్యా, మా మీద అధికారులను నాయన నీవే నియమించువాడవు కనుక ఈ 2024 సంవత్సరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్కి, భారతదేశం అంతటా ప్రధానమంత్రి నిమిత్తం, ఎంపీల నిమిత్తం జరుగుతున్న ఎలక్షన్స్కి అయా నీ యొక్క దక్షిణ హస్త కార్యము హెచ్చుగా జరిపించి నీవే భారతదేశ ప్రజలందరిపై, భారత క్రైస్తవులపై నీ దయ చూపి దేశం నీతి న్యాయంలో నీవే నడిపించమని, క్రైస్తవులకు రక్షణ కాపుదల దయచేయమని, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు సామరస్యంతో, సమాధానంతో, ప్రేమ కలిగి ఉండే గొప్ప కార్యములను, గొప్ప దినములు మాకు దయచేయమని, మంచి నాయకులను, మంచి లీడర్స్ని మాకు అనుగ్రహించమని, ఈరోజు రేపు మేము చేసిన ఉపవాస ప్రార్థనలను నీవే ఫలింపజేసి మమ్మలను, మా దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మా ప్రార్థనలను, మమ్మలను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రేమగల పాదాలకు అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు హెచ్చుగా తోడుని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. మరొకసారి చెప్తున్నాను, ఈరోజు రేపు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఎలక్షన్స్ గురించి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ రాజమండ్రి చర్చ్లో జరుగుతున్నాయి కనుక రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నవారు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో ఉంటే ఆయా ప్రాంతం నుండి మీరు కూడా భారంతో ప్రార్థన చేయండి. దేవుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయే ఎలక్షన్స్లోను, మరి ఆల్ ఓవర్ ఇండియాకి జరగబోయే ఎలక్షన్స్లోను
ప్రభు యొక్క కృపగల కార్యములు జరిపించి మన దేశాన్ని, మనలను, క్రైస్తవ సంఘాన్ని రక్షించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.